వైసీపీ నాయకులపై శ్రీకాకుళం జిల్లా జనసేన నేతలు మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా తిరుమల లడ్డులో కల్తీకి పాల్పడ్డారని జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి పోగిరి సురేష్ బాబు ఫైర్ అయ్యారు. లడ్డూలో కల్తీ జరగలేదని సిబిఐ చెప్పినట్లు వైసీపీ నేతలు ప్రజల్ని మభ్యపెడుతున్నారని అన్నారు. లడ్డూలో కల్తీ జరిగినట్లు సిట్ విచారణలో తేలిందని స్పష్టం చేశారు. ఇకనైనా ప్రజలకు జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం హిందూ ధర్మ పరిరక్షణపై నినాదాలు చేశారు. ఆయన వరకు కొన్ని వెళ్దాం. ఇప్పుడు ఏదైనా విషయం మాట్లాడాలంటే పత్రికా ప్రతినిధులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మా పార్టీ ఆదేశాల ప్రకారము ఈ ప్రెస్ మీట్ అన్నది పెట్టడం జరిగింది. ఇది సిద్ధాంతపరంగా చూస్తే గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూలో కల్తీ అన్నది జరిగింది. ఆ కల్తీకి తీవ్ర అవినీతే కారణమని చెప్పేసి మనకి ప్రజలందరికీ తెలుసు. ఇవి ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే ఆనవాళ్ళు కాబట్టి ఇది తీవ్రంగా పబ్లిక్ కూడా ఇది ఎవరు ఈ అవినీతి చేశారు, ఎందుకు చేశారు, దీనిలో ఉన్నటువంటి అంతరాత్మ ఏంటి అన్నది అందరికీ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ప్రజలకి విషయాల్ని విన్నవించుకుంటున్నాము. వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి వ్యవహారం అందరికీ తెలిసిందే. ఖచ్చితంగా మీకు నేను ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే అందులో తీవ్రమైనటువంటి అవినీతి అక్రమాలు జరిగాయి. ఎందుకంటే ఏదైతే నెయ్యి సరఫరా చేస్తున్నటువంటి కంపెనీలు ఉన్నాయో ఈ నెయ్యి సరఫరా చేసే కంపెనీలకి పాలు అమ్మే అవగాహన కానీ లేదంటే పెరుగు అమ్మే అవగాహన కానీ అందుమీద పాలు పెరుగుకు సంబంధించి నెయ్యికి సంబంధించి ఎటువంటి అనుభవము లేదు. ఒక ఆవు లేదు, ఒక గేదె లేదు, ఒక పాలు లేవు, పెరుగు లేవు. ఇలాంటి కంపెనీలకి నెయ్యి మీద కాంట్రాక్ట్స్ ఇవ్వడం వలన వాళ్ళు కృత్రిమ నెయ్యిని సృష్టించి దాదాపు మనకు సప్లై చేశారు. ఇది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇది ఎంతో అవినీతి ఇందులో కూరుకుంది. వాటికి ఆ కంపెనీలకి కాంట్రాక్ట్ ఇచ్చే క్రమంలో చాలా పెద్ద అవినీతి ఇందులో కూరుకుపోయింది. ఎందుకంటే 1,61,00,000 కల్తీ నెయ్యి ఆ 2019-24 సంవత్సరంలో తిరుపతికి సప్లై చేస్తే అందులో సుమారు 61 లక్షల నెయ్యి అన్నది కృత్రిమ నెయ్యి. కృత్రిమ నెయ్యి అంటే ఏంటంటే మోనోగ్లిజరైడ్స్ లేదంటే లాక్టిక్ యాసిడ్, మోనోటిక్ యాసిడ్, తర్వాత పామాయిల్ యాసిడ్, జంతు క్రొవ్వులు కలిసినటువంటి కృత్రిమంగా అందులో ఒక్క చుక్క కూడా నెయ్యి అన్నది కాన్సెప్ట్ లేదు. అంతా కూడా కృత్రిమ నెయ్యిని సృష్టించి మొత్తము ఈ భక్తులకి అవినీతి కోపంలో కూరుకుపోయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే విషయాన్ని స్టాండ్ తీసుకొని మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జరుగుతుంది వైసీపీ ప్రభుత్వం వాళ్ళు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం వారికి, వైసీపీ నాయకులకి నేను ఒక విన్నవించుకుంటున్నాను, ఒక కోరిక కోరుతున్నాను. ఏమిటంటే అయ్యా, మీరు భక్తుల మనోభావాల మీద దెబ్బతీసే వ్యాపారాలు చేయకండి. అవినీతి మీరు ఎక్కడైనా చేయండి, చేసుకోండి. మీరు ఈ భక్తులు ఎంతో నమ్మకంతో తిరుపతి వెళ్తే మాకు పాపాలు పోతాయి, పుణ్యాలు వస్తాయి, మాకు మంచి జరుగుతుంది అని ఆ ప్రసాదం తింటే ఎంతో ఉత్తమమైనది, ఈ ప్రసాదం తింటే మా పాపాలు నశించిపోతాయి అనే నమ్మకంతో వెళ్తుంటే ఇందులో జంతు కొవ్వులు కానీ పంది కొవ్వులు కానీ కలిపి మీరు వ్యాపారం చేస్తే ఇది భక్తులు రేపొద్దున్న దేవుణ్ణి ఎంతో ఇష్టంగా కొలిసే దేవుణ్ణి కూడా మీరు అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు తప్పు చేశారు, ఆ తప్పుని ఇప్పటికైనా నిజాయితీగా ఒప్పుకోండి. ఆ నిజాయితీగా ఒప్పుకుంటే మీకు దేవుడు మిమ్మల్ని కూడా క్షమిస్తాడు, మీకు కూడా మంచి జరగాలని మా తరఫు నుంచి కూడా మేము దేవుడిని ప్రార్థిస్తాం. తప్పు చేసి దొంగ అంటే ఏదో భుజాలు తడుకునేటట్టుగా మీరు ఒక విషయాన్ని మీరు ఇచ్చేసి మొన్న సకల శాఖ మంత్రి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, పూర్వకాలం సకల శాఖ మంత్రి. ఆయన ఏమంటారంటే కొద్ది కల్తీ జరగవచ్చు అంట. అంత అవసరం ఉందండి?
కొద్ది జరగవచ్చు అంటే మీరు జరిపారన్న కాన్సెప్ట్ని మీరు ఒప్పుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పి మీరు చేసిన తప్పుని సరిదిద్దుకొని పవన్ కళ్యాణ్ గారిని నిజాయితీగా వెళ్తుంటే ఆయన్ని విమర్శించడం మానేసి మీ ఆత్మ పరిశీలన మీరు చేసుకోండి. మీ ఆత్మ పరిశీలన చేసుకుంటే మీకు మళ్ళీ వచ్చేటప్పటికైనా మీకు పుణ్యం కలుగుతుంది. కాబట్టి మీరు విమర్శలు మానేసి ప్రజలకి అన్యాయం చేయకుండా అవినీతి కల్తీ నెయ్యిని మళ్ళీ ఎప్పుడూ కూడా ప్రోత్సహించకుండా ఖచ్చితంగా మీరు ఇంకొకటి చెప్తున్నారు ఏంటంటే సిబిఐ రిపోర్టు కల్తీ నెయ్యి లేదని ఇచ్చిందని. తప్పండి. ఇగోండి మా దగ్గర సిట్ రిపోర్ట్ కూడా ఉంది. ఖచ్చితంగా ఈ సిట్ రిపోర్ట్లో ఖచ్చితంగా జంతు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది అన్నది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 209వ పేజీలో ఒక పేరాలో మీకు క్లియర్గా ఖచ్చితంగా మెన్షన్ చేయడం జరిగింది. ఇలాంటి ఆధారాలు ఉంటున్నప్పుడు కూడా మీకు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది, సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది, మేము శుద్ధిగా బయటకు వచ్చాము అని తప్పుడు ప్రచారాలు మానేసి ఇప్పటికైనా కానీ మీరు ఆత్మ పరిశీలన చేసుకొని ప్రజలందరికీ క్షమాపణ చెప్పి పవన్ కళ్యాణ్ గారికి కూడా క్షమాపణ చెప్పి మీ తప్పును ఒప్పుకోండి, దేవుడు కూడా మీకు క్షమిస్తాడని చెప్పి మేము ఈ పత్రికా ముఖంగా మీకు అందరికీ ప్రజలకి మీకు కూడా నేను తెలియజేస్తున్నాను.